గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, నార్త్ ఇండియన్ బ్యూటీ కియారా అద్వానీ జంటగా నటిస్తున్న సినిమా గేమ్ చేంజర్. శంకర్ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం మీద భారీ అంచనాలు ఉన్నాయి. ఇక సాంగ్స్ తీయడంలో తన మార్క్ ఎప్పుడు సూపర్గా ఉంటుంది. ఇప్పటికే విడుదలైన సాంగ్స్లో అవి కనిపించాయి. ఇప్పుడు అంతకు మించి 4వ సాంగ్ ఉంటుందని తెలుస్తుంది. ఈ పాటకు తమన్ మాస్ బీట్ అందించినట్టు సమాచారం. త్వరలోనే ఈ సాంగ్ని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు. డిసెంబర్లోనే 4వ సాంగ్ విడుదల కానుంది. ఈ పాటలో చరణ్ స్టెప్స్ ఒక రేంజ్లో ఉంటాయని తెలుస్తోంది. మరి ఈ పాట వచ్చాక ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి. ఇంకా తాజాగా వచ్చిన నానా హైరానా సాంగ్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది. మెలోడీ ఆఫ్ ది ఇయర్గా ఈ పాట ప్రేక్షకులను సమ్మోహనపరుస్తుంది. ఈ పాటను తెలుగులో రామజోగయ్య శాస్త్రి రాయిగా, తమిళంలో వివేక్, హిందీలో కౌసర్ మునీర్ రాశారు. ఈ పాటకు సంబంధించి ఇప్పటికే విడుదలైన బీటీఎస్ కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందనను రాబట్టుకున్న విషయం తెలిసిందే. ఇక రామ్ చరణ్, కియారా అద్వానీ జోడీ పాటలోని స్వచ్ఛతను హావభావాల రూపంలో పలికించారు. ఇక మేకింగ్ విషయానికి వస్తే శంకర్ మరోసారి పాటలను చిత్రీకరించడంలో తనకు తానే సాటి అని ఈ నానా హైరానా పాటతో నిరూపించుకున్నారు. న్యూజిలాండ్లో ఈ పాటను ఇండియాలోనే ఇప్పటి వరకు ఎవరూ చిత్రీకరించని విధంగా రెడ్ ఇన్ఫ్రా కెమెరాతో చిత్రీకరించారు. ఒక్కో సన్నివేశం ఒక పెయింటింగ్లా విజువల్ బ్యూటీతో పాట మనసుని ఆహ్లాదపరుస్తుంది. మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపించేంత గొప్పగా పాటలోని ప్రతి ఫ్రేమ్ ఉంది. ఇక మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఈ పాటను ఫ్యూజన్ మెలోడీగా ట్యూన్ చేశారు. అలాగే బర్న్ట్ టోన్స్ను ఉపయోగించారు. 2 మోనోటోన్స్ను ఓ స్టీరియో సౌండ్గా మార్చి ఈ పాటలో ఉపయోగించడం విశేషం. ఈ పాట సినిమాపై మరింత అంచనాలను పెంచేస్తుంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ను ఇప్పటి వరకు చూపించినటువంటి ఓ సరికొత్త అవతార్లో శంకర్ ఆవిష్కరిస్తున్నారు. సినిమాలో హై రేంజ్ యాక్షన్ సన్నివేశాలు, పొలిటికల్ ఎలిమెంట్స్, ఆకట్టుకునే కథనం, నటీనటుల అద్భుతమైన పనితీరు ఇవన్నీ ప్రేక్షకులకు ఓ సరికొత్త అనుభూతినిస్తాయని యూనిట్ చెబుతుంది. ఎస్జే సూర్య, సముద్రకని, అంజలి, నవీన్ చంద్ర, సునీల్, శ్రీకాంత్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్ పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు. 3 పాటలు హిట్ అవ్వడంతో 4వ సాంగ్ని కూడా అదే స్థాయిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. మరి ఈ సినిమా విడుదలయ్యాక ఎలాంటి హిట్ అవుతుందో చూడాలి.